బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే. ఏదైనా ఒక మంచి కథ చెప్తారు? చందమామ కథ చెప్తాము. ఒక ఊళ్ళో ఒక మంచి భూస్వామి ఒక ఆయన ఉన్నాడు. భార్య భర్త, వాళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు, రఘు వాడి పేరు. భూస్వామి మెల్లిగా కాస్త కాస్త కాలేసి కొంచెం పెంచుతూ భూమి బాగా పెంచాడు. బాగా పెంచుకున్నారు. ఆవిడ పాలు అమ్మేది, పెరుగు చేసి పెరుగు అమ్మేది, మజ్జిగ అమ్మేది, తర్వాత వెన్న నెయ్యి అమ్మేది. ఆవిడ జాగ్రత్త పర్రాలి. పొదపరి అవటంతో ఆ మగవాళ్ళ ఆస్తులు నిలుస్తాయి. ఆడవాళ్ళ పొదపరితనమే కదా మగవాళ్ళ ఆస్తి పెరగడానికి కారణం. అయితే ఆ ఊళ్ళోనట పేద పిల్ల ఒక పిల్ల ఉండేది, లక్ష్మి. దానికి ఒక నాయనమే ఉంది, అమ్మ నాన్న ఎవరు లేరు. పిల్ల పాపం ఇల్లు వాకిలి లేని వాళ్ళు, ఏదో చిన్న గుడిసేసుకుని ఉండేవాళ్ళు. చక్కటిది, అన్ని పనులు చేసుకునేది. అయితే ఆ ఊళ్ళో జాతర అవుతుంది. జాతర అవుతుంటే అమ్మ నాన్న ముందే వెళ్ళారు. రఘు వెనకాల ఏదో పాలు అవి తీర్చుకుని రఘు వెళ్ళబోతుంటే ఈ ఇల్లు నానుకుని ఉన్న చేలో కలుపు తీస్తోంది పిల్ల, ఈ లక్ష్మి. అంటే అన్నట్టు కేకేసేట, ఏంటి ఎందుకు ఇంకా తీస్తున్నావు, జాతరలోకి వెళ్ళవా అంటే, ఆ జాతరకి వెళ్తే కూల్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి బాబు, మరి ఈ కూల్ తీస్తే, ఈ కలుపు తీస్తే 2 అర్ధనాలు కూలి వస్తుంది, సాయంత్రానికి రేపటికి భోజనం వస్తుంది అనేసరికి 2 అర్ధనాలే కదే నేను ఇస్తాను, పోను ఒక జాతరలోకి వెళ్ళు, ఓసారి వెళ్ళి దండం పెట్టుకురా అన్నాడు. అనేసరికి ఆ పిల్ల ఏం చేసింది, చేలోంచి బయటకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని జాతర వైపుకి అడుగులేసింది. రఘు ఈ అమ్మాయి చేయవలసిన పని తను చేస్తానన్నాడు. కలుపు తీసాడు కొంత మటుకు. ఆ పిల్ల అక్కడికి వెళ్ళి జాతర దాకా వెళ్ళి ఊళ్ళోనే దండం పెట్టుకుని తిరిగి వచ్చేసారు కల్లా ఇతనికి అలవాట్లేక, ఆ పిల్ల పొద్దు నుంచి పనిచేస్తున్న పిల్ల నవనవలాడుతూ బాగానే ఉంది. మధ్యాహ్నం కాసేపు పనిచేసిన రఘుకి చెమటలు దిగ్గారుతుంటే పిల్లంది, అబ్బో ఎంత కష్టపడ్డావు నా కోసం, సరేలే రారా మా ఇంటికి రా, పానకం ఇస్తానని. జాతరలో అందరిళ్లలోనూ పానకం చేసుకుంటారు అమ్మవారి నివేదనలకి. ఒక గ్లాసు పానకం కలిపెట్టుకున్న పానకం నుంచి ఒక గ్లాసు పానకం ఇచ్చింది. పానకం తాగాక వాడికి అనిపించింది, ఎంత పని చేస్తుంది ఈ పిల్ల. అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ నాయనమ్మ రుసరుసలాడుతూ దుమదుమలాడుతూ తిట్టుకుంటూ కసురుకుంటూ ఉంది. కనీసం పోనీ ఇంత చక్కటి పిల్ల, ఇంత పనిమంతురాలు, తెల్లారు లేచిన దగ్గర నుంచి పనిచేసి సాయంత్రం అయ్యేసరికి నూకల గంజో బియ్యపు గంజో పట్టుకొచ్చి పెడుతోంది బామ్మకి. ఏమిటి ముసలిది కూడా సరిగ్గా లేదు, ఈవిడ కోసం ఇంత కష్టపడుతోంది కదా ఈ పిల్ల, ఎంత పనిమంతురాలు అని అనిపించింది. సరే ఆ మాట అనుకుని ఇతను వచ్చేసాడు అక్కడి నుంచి. వాడికి నచ్చింది ఆ పిల్ల. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న వాకిలికి దడి కడుతున్నాడు. వాకిలి అంటే ఈ ఇళ్లల్లో ఇదివరకట్లాగా ప్రహరీ గోడలు అవి పెద్ద కట్టుకునే వాళ్ళు కాదు కదా పాతకాలంలో. ఏం చేసేవాళ్ళు, దడి కట్టేవాళ్ళు. కొన్ని రాటలు నిలువుగా పాతిపెట్టి చిన్నవి మన తుంగవి అవి కలిపి ఇట్లా అడ్డంగా కడితే ఏమిటి మేకలు అవి రాకుండా, గొడ్లు ఇది కాకుండా ఉండటానికి ఒక దడి కడుతున్నాడు. ఒరే అయ్యా, పాలేళ్ళందరూ జాతరలో ఉండిపోయారు, మరి చీకటి పడే లోపల ఈ పని అయిపోవాలి, ఇంకా ఈ కాస్త మేర మిగిలింది, రారా నువ్వు సాయం పట్టు అంటే, సరే రఘు వెళ్ళి అది దడి కట్టడానికి నాన్నకు సహాయం చేశాడు. చేస్తుంటే వాళ్ళ నాన్న అన్నాడు, ఏరా ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలిరా నువ్వు అన్నాడు. అనేసరికి ఈ అబ్బాయి అన్నాడు, నాన్న నేను ఏ పిల్లని చేసుకున్నాను, నాకు నచ్చితే చాలన్నావు కదా, మరేమో నేను మన వెనకాల ఉన్న లక్ష్మి లేదు, దాన్ని చేసుకుంటాను నాన్న అన్నాడు. అనేసరికి నాన్న అన్నాడు, మంచిదేరా పిల్ల, బుద్ధిమంతురాలు, చక్కగా మన ఇంట్లో కూడా ఎప్పుడైనా అవసరమైతే 4 పనులు అందుకుంటుంది. కాకపోతే మీ అమ్మ ఉంది చూసావా, మహాగండ, అది పాలు అమ్ముతుంది, పెరుగు అమ్ముతుంది, వెన్న అమ్ముతుంది, నెయ్యి అమ్ముతుంది, రూపాయి నా చేతికి అందనివ్వదు. ఎక్కడ దాస్తుందో భగవంతుడికి కూడా తెలియదు. మీ అమ్మ ఒప్పుకోదురా పేద పిల్లని చేసుకోవడానికి, దానికి నగానట్రా అమరవు. డబ్బు గల సంబంధం చేసుకుంటే ఏముంది, మనకి వాళ్ళు పెట్టుబడులు వస్తాయి, దీని దగ్గర నుంచి ఏమొస్తాయి, పిల్ల మంచి పిల్లే కానీ మీ అమ్మ ఒప్పుకోదురా అన్నాడు. సరే ఊరుకున్నాడు రఘు. 4 రోజులు ఆగాక వాళ్ళ అమ్మ మజ్జిగ జిలుగుతుంటే దాని దగ్గర కూర్చుని, అమ్మ ఎంత పని అంతా ఒక్కదానివే చేసుకుంటున్నావు, ఎవరైనా పనిమంతురాలు లేని పిల్లని తెచ్చుకుంటే నీకు బాగుంటుంది కదే అన్నాడు. ఎందుకు బాగుండదు నాయన, నా వెనకాల చేదోడు బాధుడుగా ఉండేందుకు పిల్ల రావద్దు అన్నది. అనేసరికి అమ్మ మన వెనకాల ఇంట్లో ఉండే లక్ష్మిని చేసుకుంటానే, అది భలే పనిమంతురాలు అన్నాడు. అనేసరికి ఆవిడంది, నాకెందుకు, అయ్యో లక్ష్మి బంగారు తల్లిరా, అది ఎంత మంచి పిల్లో, బాగుంటుంది చేసుకుంటే, కానీ మీ నాన్న నడే ఒట్టి పాపిష్టవాడు. ఓహో, నాన్న ఒప్పుకోడురా, నాన్న పరమ పీనాసివాడు,
నీ కట్నం కోసం చూస్తున్నాడు రా, నువ్వు ఇంత బంగారు తండ్రివి, నీకు ఎంత కట్నం వస్తుంది, దానికి అది ఇది కలిపి ఏదైనా కొందామనుకుంటాడు. కానీ పెళ్ళికి ఒప్పుకోడు రా మీ నాన్న. ఏమనుకోకు నాన్న, ఇంకో సంబంధం చూసుకుందాము అంది. నాన్న వద్దన్నాడు, అమ్మ వద్దంది. కానీ ఈ కొడుకు పట్నం ఏదో వస్తువులు తేవడానికి వెళ్ళినప్పుడు మొగుడు పెళ్ళామిద్దరు కష్టం సుఖం మాట్లాడుకున్నారు. ఏమేవో మానవాడికి వెనకాలింటి లక్ష్మి మీద ఉందే అంటే నీకు చెప్పాడు నాకు చెప్పాడు అంది తల్లి. అంత పేద పిల్లని తెచ్చుకుంటే ఏం సాగుతుందే, అక్కడ ఎవరు లేరు. వీడు పండక్కి అత్తారింటికి వెళ్ళినా అన్నమండి పెట్టేవాళ్ళు లేరు, అదే వండుకోవాలి. ఇక పండగలు లేవు, పబ్బాలు లేవు, వాడి పేరు పెట్టుకుని మనం వెళ్తాలు లేవు, పండక్కి వెచ్చాలు వచ్చేది లేదు, లాంఛనాలు వచ్చేవి లేదు, ఓ బావమరుదులు సరాగాలు లేవు, వియంకులు మన చూసి అగ్గగ్గలాడడం సున్నా, ముసలిది ఎప్పుడో పోతుంది, ఆ పిల్లకి పురుడు పుణ్యం మనమే పోసుకోవాలి. పోనీ దాని దగ్గర పావలా ఉందంటే అర్ధనా కూడా లేదు, ఈ సంబంధం చేసుకోకూడదు. ఇద్దరు డిసైడ్ వాళ్ళిద్దరు ఉద్దేశం అదే. అందుకని ఏమనుకున్నారు, ఈ సంబంధం వద్దని చెప్పాం కదా, ఈవిడికి ఒక వేలు విడిచిన మేనగోడలు ఉంది సుందరి, అది పట్టణంలో ఉంటుంది, దానికి 500-600 రూపాయలు ఆస్తుంది. అది 500-600 ఎప్పటి కదా ఇది, 60s, 60 కూడా కాదు 50s కదా. ఓకే, 500-600 రూపాయలు ఆస్తుంది, దాన్ని తీసుకొద్దాము, దాన్ని 4 సార్లు చూపించామంటే వీడే ఒప్పుకుంటాడు, పిల్ల చక్కగా ఫ్యాషన్గా అంటే అప్పుడు ఆ రోజుల్లో ఏమైనా వాళ్ళు ముస్తాబు అది చేసుకుని బాగుంటుంది పిల్ల అని ఆవిడ ప్రపోజ్ చేసింది. ఈయనకి ఏమనుంది, ఈయనకున్న 25 ఎకరాలకి పక్కన మంచి 5 ఎకరాల చేను ఒకటి ఉంది, ఒక 200-250 అయినా పెట్టాలి దానికి, 50 రూపాయలు ఎకరం. మన దగ్గర డబ్బు కదపకుండా పైనుంచి డబ్బు వస్తే అది కొడుకు పేరున కొనొచ్చని ఆలోచిస్తున్నాడు. దొరికిందే ఛాన్సు. 500-600 6 రూపాయలు ఆస్తుందంటే ఓ 250 రూపాయలు ఇవ్వకుండా ఎందుకుంటారు వాళ్ళు ముందు అని ఆలోచించి ఆ పిల్లని పిలుచుకొద్దాను. ఈయన నేనే సరుకులు తీసుకురావడానికి పట్టణం వెళ్తానని బండేసుకెళ్ళి వాళ్ళ ఇంటిపై రావే అమ్మాయి మా ఇంట్లో ఉందిగానే నా పిల్లని వెంబడి పెట్టుకొచ్చాడు. ఓయ్, పిల్ల మంచి ఫ్యాన్సీ పిల్ల, చక్కగా ముస్తాబు, అత్త ఆయన కసురుకునేది, ఏమిటి వెంటనే కాఫీ ఇవ్వవు, నిద్రలేవగానే కాఫీ ఇవ్వాలని తెలియదు చుట్టానికి అనేది. అక్కడి నుంచి పాలెళ్ళని వాళ్ళని ఇదేంటి ఇలా ఉంది, శుభ్రంగా దుడమంటే ఇదేంటి ఇలా నుంచున్నావు, నీ బట్టలేంటి, నీ మొహం ఏంటి, నీ వాలకం ఏంటి, ఆ పంచేంటి దానికి అంచేంటి అని తిట్టేది, అన్నిటికీ విసుక్కునేది. పాలేళ్ళు 2 పాలేళ్ళు కూర మీ చుట్టాలమ్మ ఉండగా మేము పని చేయము పోవమా అని వెళ్ళిపోయారు. ఇక ఇల్లు ఎట్లా పడితే అట్లా ఉండేది. ఆ పిల్ల ఒక్క పని చేసేది కాదు, చేయించేది, అత్తగారిని అత్తయ్యని అన్నిటికీ కసురుకునేది. ఏదైనా వస్తువు అట్టించి ఇటు పెట్టమ్మా తీయమ్మా అంటే కింద పడేసేది. ఎన్ని పగలు కొట్టేదో. తన బట్టలు తను ఆరేసుకునేది కాదు, ఆరేసిన బట్టలు తీసేది కాదు, మడత పెట్టిస్తే లోపల పెట్టుకునేది కాదు. అవన్నీ ఎవరైనా చెయ్యాలి. వీళ్ళకి విసుగు పుట్టట మొదలుపెట్టి, ఏం పిల్ల ఇట్లా ఉంది, ఇల్లంతా ఆగంగా, దీని డబ్బులుంటే ఉండొచ్చు కాక, ఏం చేసినా దానికి నచ్చేది కాదు. అంతకుముందు వీళ్ళు పొట్లంగా ఓ పప్పు కూర చారు పెట్టుకునేవాళ్ళు, కూర చారు చేసుకునేవాళ్ళు. ఎప్పుడో పండక్కి పబ్బానికే వీళ్ళు పులుసు చేసుకునే అలవాటు. అది దానికి రోజు పులుసు కావాలి, 10 రకాల ముక్కలు కావాలి అందులోకి. ఆవిడ చక్కగా వెన్న వైనంగా కరపెట్టి కొడుకు ఇంత చిన్న వెన్న ముద్దుంచేది. ఇప్పుడు ఆ మాత్రం ముద్దుంచితే కానీ దీన్ని కుదరదు, ఇది ఒంటికి కూడా వెన్నే రాసుకుంటానంటుంది. ఓకే, వెన్న వ్యాపారం పోయింది కదా, వెన్న పోయింది, నెయ్యి పోయింది. పిల్లకి ఎంతసేపు పొద్దున్న గ్లాసెడ్ పాలు కావాలి, ఏదైనా పాలు గిన్నె అవి అప్పచెప్పామంటే పిల్లిగా పెట్టేసేది ఆ పాలన్నింటినీ. ఓహో, విసుగుపుట్టిపోయింది వీళ్ళకి. అయితే ఒకనాడు ఏమైంది, ఆయన ఒరే అదేదో చేలో పని చేయించాలంటే నాకు కుదరదు నాన్న, సుందరికి ఏవో కావాలట, అది పట్నం వెళ్ళి ఏమిటో తెమ్మంది అన్నాడు అని బండేసుకుని వెళ్ళిపోయాడు. పట్నం వెళ్ళిపోతున్నాడు కొడుకు. ఆ పూట అది చేను చూసి వస్తానని అవతలకి వెళ్ళేసరికి మా భార్య భర్త మళ్ళీ కష్టం సుఖం మాట్లాడుకున్నారు. ఇదేం పిల్లండి, పాపిష్టి పిల్ల, ఒక పని సహాయం లేదు, నన్ను పనిగెత్తం చేసేసింది, ఈ ఇల్లంతా మహాలోకం ఉన్నట్టుంది, ఏది తీయదు చెయ్యదు, ఆడపిల్ల ఉంటే ఎంత పని సాయం ఏమీ చేయదు, పైగా పని వాళ్ళని తెగ తిట్టిపోస్తుంది, అన్నిటికీ విసుక్కుంటుంది, పాలకు పాలు పాడు చేసేస్తుంది, వెన్నకి వెన్న పాడు చేసేస్తుంది, ఎంత వెన్నా దాని ఒంటికే జాలటం లేదు అని గోల పెట్టింది ఆవిడ. ఈయన అన్నాడు, నువ్వు అదేం చూసావు, వీడు దాని వెనకాల పడి తిరుగుతున్నాడు, అది పట్నం వెళ్ళమంటే పట్నము, బజారు వెళ్ళమంటే బజారు, పొలం తీసుకెళ్ళమంటే పొలం, ఎక్కడికంటే అక్కడికి. అది మొత్తం డబ్బంతా తగలబెట్టేలాగా దానికి ఇన్ని వస్తువులు వాంటింగో. మరి మన ఇంటికి వచ్చింది, అది చెప్తుంటే తేవద్దు, ఉప్మా కావాలంటుంది ఉన్నట్టుండి. ఉప్మా వీళ్ళ దగ్గర రవ్వ ఉండదు, కొట్టుకెళ్ళి తెప్పించాలి, వీళ్ళ దగ్గర అల్లం ఉండదు, కొట్టు నుంచి తెప్పించాలి.
ఎంత నెయ్యి పోసినా చాలదు ఆ ఉప్పాలో దిక్కుమాల ఉప్ప ఇప్పుడు కూడా అంతే. ఉప్పాలో నెయ్యి పోస్తే కానీ బాగుండదు, ఏడ్చినట్టు ఉంటుంది సొదలాగా. దాంతో లబలబలాడిపోయారు. ఇప్పుడు దాని వెనకాల పడి తిరుగుతున్నాడే, రేపొద్దున దీన్ని చేసుకుంటే ఇప్పుడు వాడు అది దాని నుంచి మనకు 500 వచ్చేదానికంటే మనవాడు తగలబెట్టే ఆస్తి ఎక్కువగా కనపడుతోంది. ఈ పిల్ల మనకొద్దు, దీన్ని పంపించేద్దాం ఎట్లాగైనా అని చెప్పి ఏం చేశారు, సాయంకాలం మర్నాడు 2 పూటలాగి అమ్మాయి పట్టణం వెళ్తున్నాను, దాన్ని నిన్ను దింపుతాను అని చెప్పేసి పెట్టేబెడ సర్ది ఒక ఆటం చీర కొనిపెట్టి దానికి బండెక్కిచ్చేశారు. తీసుకుపోయి ఇంటి దగ్గర దింపారు. ఇల్లు చూస్తే నట్టిల్ల ఐవార్ల నట్టిల్లలే ఉంది. ఈవిడేం చేసింది, పిల్లాడి తల్లి రఘు వాళ్ళ అమ్మ ఆ వెనకాల ఇంట్లో ఉన్న లక్ష్మి ఏదో పొలం వెళ్తుంటే, ఓ లక్ష్మి మా అమ్మ మా తల్లి కొంచెం పంచాయని రావే అని అడిగితే, అంతకుముందు అడిగింది ఆవిడ ఈ పిల్ల ఉండగా. అడిగితే లక్ష్మి వాళ్ళ నాయనమ్మ కిందపడి కాలు విరక్కొట్టుకుంది. వీళ్ళింట్లో పని సాయానికి వచ్చే అవకాశమే లేదు దానికి, అదేదో ఉన్నది గుట్టుగా పెట్టుకుని నాయనమ్మని చూసుకుంటుంది. మీ నాయనమ్మని దిశూరా, పాలేరుని పంపిస్తా సహాయం, మా ఇంట్లో పడుకోబెడదు కానీ ఆవిడ కూడా పాలు నీళ్లు నేనే చూస్తా, కొంచెం ఈ ఇల్లు వాకిలి సర్ది పెట్టమ్మా, మాతో ఉండు అని బతిలాడుకుంది. ఆ మొగుడు వచ్చేసరికి ఆయన శెట్టిగారు ఈ ఊరి నుంచి రైతు ఇంటికి వచ్చేసరికల్లా వాకిలి ఇల్లు శుభ్రంగా ఉన్నాయి. వాకిలంతా పాడైపోయింది. అత్తయ్య నా చక్కగా పేడబెట్టి అలుగుతోంది పిల్ల. గంట పోయేసరికల్లా వాకిట్లో ముగ్గేసేసింది. వాకిలి చక్కగా తీర్చిదిద్దినట్టుంది పండల్లే. 3-4 రోజుల్లో ఈ నానా సర్వనాశనంగా ఉన్న గదులు ఇల్లు అంతా సవరించి అన్ని చోట్ల పేడతో శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి చక్కగా చేసింది. వెన్న నలకంత వెన్న కూడా పోకుండా మజ్జిగ తిప్పేసేది. గిలకలాగా అన్ని పనులు సవరించడం వచ్చు దానికి. వారం తిరిగేసరికి ఇల్లు పూర్తిగా స్వాధీనంలోకి వచ్చేసింది. మళ్ళీ వెన్న నెయ్యి వ్యాపారం దారిలో పడింది. వీళ్ళకి కూడా స్థిమితం వచ్చింది. ఇంట్లో చీదరలేదు. అంతకుముందు ఆ పిల్ల అరుపులు కేకలు, ఈ పిల్ల పని చేస్తుంది కానీ నోరెత్తదు. వారం తిరిగాక ఈవిడే వాళ్ళ నాయనమ్మ దగ్గర కూర్చుంది. ఎందుకమ్మా పిన్ని ఇట్టా బడి ఉండటం, పై వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని నువ్వు బాధపడద్దు, మనం ఒకటి, లక్ష్మిని నా కొడుకు చేసుకుంటాను, నువ్వు అవునని చాలు పెద్దదాని మీద అవుననిపించేసుకుని కొడుకుని అడిగారు, ఏరా లక్ష్మి బంగారు తల్లి దాన్ని చేసుకుంటామని నేను ముందే చెప్పాను, మీరే వద్దన్నారు, ఆ సుందరిని తెచ్చారు, దాన్ని చచ్చాను దాంతో నేను అన్నాడు వాడు. ఆ అమ్మాయి పని చేయకపోతే ఒప్పుకోదు, అందుకని పని చేశాడు. ఆ అమ్మాయి అనుకుని వీళ్ళు పొలం పుట్ర రాకపోతే పీడా పోయి ఇల్లు బాకిలు శుభ్రంగా ఉంటే చాలు, కనీసం వేళకి తిండి పనిమంతతనం కావాలని అనుకుని ఆ లక్ష్మిని ఇచ్చి ఆ రఘుకి పెళ్లి చేసేసుకున్నారు. చాలామంది జయ మరి ఇటీవల కాలంలో ఎలా ఉందో తెలియదు కానీ మరి ఐడియాస్ పెద్ద పెద్ద సంబంధాలు కావాలి, ఆడపిల్లలు పైళ్ళ నుంచి తెచ్చుకోవాలనుకుంటారు. మన లెవెల్కి చూడరు, చూడకుండా హై లెవెల్ తెస్తే వాళ్ళకి పాపం వాళ్ళ జీవితం వేరు, వాళ్ళ లెవెల్ వేరే లేనప్పుడు వాళ్ళు వేరే దాంట్లో పనిచేస్తారు. తప్పు పట్టడానికి లేదు, వాళ్ళని అనడానికి కూడా వీలు లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది కదా. అందుకని ఏంటి నేల విడిచి సాము చేయకూడదు ఎప్పుడు కూడా, అంతే కదా. అవునండి, ఆలోచించండి. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు జాగ్రత్తగా మీ వాంటింగ్స్కి సరిపడా అవతల వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఆలోచించండి. అమ్మాయి అబ్బాయే కాదు, వాళ్ళ పరిసరాలు పరిస్థితులు కూడా ఆలోచించాలి, అవి కూడా కావాలి. అయితే ఇదివరకట్లాగా తెలిసిన వాళ్ళ సంబంధాలు చెప్పడం ఈ రోజున లేదు కదా. మ్యాట్రిమోనియల్స్లో చూస్తాము, ఏదో 4-5 మ్యాచింగులు చూస్తాం. అసలు మ్యాచింగ్ ఏంటంటే కంపాటబిలిటీ. కంపాటబుల్ థింగ్స్ ఎప్పుడు వస్తాయి, ఒకే రకమైన వాతావరణంలో పెరిగితే కంపాటబిలిటీ ఉంటుంది అనుకుంటున్నాం. కనీసం అదే కొంచెం దాని గురించి కూడా ఆలోచించి చేసుకోండి పెళ్ళిళ్ళు. కంచికి మనం ఇంటికి. నమస్తే గారు. నమస్తే.